టెక్నికల్ పాయింట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, టాలీ నుండి ఎక్సెల్కి ఎలా ఇంపోర్ట్ చేయాలి, అలా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ఇవి 4 ఎక్సెల్ గాను, జేపీజీ గాను, పీడిఎఫ్ గాను ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎలా అనేదే కాన్సెప్ట్. సో డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, డేటా అని. ఓకే, టాలీలోకి వెళ్తున్నా. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నా, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎంటర్. ఇక్కడ పీడిఎఫ్, జేపీజీ, హెచ్టిఎంఎల్, ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి. మనం ఎక్సెల్ తీసుకుంటున్నాం. సో పాత్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద కదా మనకు ఉంది. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా. ఇక్కడ ఆ ఫోల్డర్ వచ్చి పడిపోవాలి. షీట్ ఫైల్ నేమ్ మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. యాజ్ ఇట్ ఈస్గా టాలీలో ఉన్న డేటా మొత్తం మనకు ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. సో ఇలా యాసెస్ వచ్చాయంటే స్పేస్ తక్కువ ఉంది, స్పేస్ పెంచాలి అని అర్థం. మ్యానిపులేషన్ చేయాలంటే వాల్యూస్ మ్యానిపులేషన్ చేయొచ్చు. ఇలా. ఓకే. సో తర్వాత ఇదే బ్యాలెన్స్ షీట్ని జేపీజీగా మార్చాలా. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్ తీసేసి జేపీజీ పెట్టాలా. ఫోల్డర్ ఎక్కడ మార్చాలా? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. షీట్, ఎక్స్పోర్ట్. చూసావా జేపీజీగా మారింది. ఎక్స్పోర్ట్, కరెంట్ ఇప్పుడు పీడిఎఫ్గా మార్చాలా. కాన్ఫిగర్, ఎక్స్పోర్ట్. ఇది పీడిఎఫ్. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? డెస్క్టాప్ మీద డేటా అని పెట్టాం కదా, అక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి జేపీజీ, ఇది వచ్చేసి పీడిఎఫ్, ఇది వచ్చేసి ఎక్సెల్. ఓకే, బ్యాలెన్స్ షీట్ ని మనం 3గా కన్వర్ట్ చేసాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కన్వర్ట్ చేద్దాం. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, సేమ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎంటర్, ఎక్సెల్. సో ఇది వచ్చేసి పాన్లా వస్తుంది, పాన్లా. ఎక్స్పోర్ట్. చూసారా ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ. ఫిల్టర్ పాత్ మార్చండి. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా ప్రాఫిట్ అండ్ లాస్. జేపీజీ, ఎక్స్పోర్ట్, కాన్ఫిగర్, ఓకే. ఇది పీడిఎఫ్. ఓకే, వీటన్నిటిని చూడాలంటే డేటాలోకి వెళ్తే అక్కడ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ జేపీజీ, ప్రాఫిట్ అండ్ లాస్ పీడిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సెల్.
escape. Stock summary, F12 configure, export, current, configure, Excel, escape, export. ఇలా ఎంటర్ చేయాలి. స్టాక్ సమ్మరీ ఎక్సెల్ కి ఎక్స్పోర్ట్ చేసాం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ఓకే, జేపీజీ, పీడిఎఫ్, పీడిఎఫ్. ఓకే, స్టాక్ సమ్మరీ ఎక్సెల్ గాను, జేపీజీ గాను, పీడిఎఫ్ గాను కన్వర్ట్ చేసాం. ఎస్టీకే సమ్, ఎస్టీకే సమ్, ఎస్టీకే సమ్, ట్రయల్ బ్యాలెన్స్, export, current, configure, Excel, trial balance, export. So trial balance అన్నమాట. Export, current, configure, JPG, yeah, export, PDF, PDF. ఇలా గైస్, ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ఓకే, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఎక్సెల్ గాను, జేపీజీ గాను, పీడిఎఫ్ గాను కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ కదా? ఓకే, clear. యా. సో టుమారో మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తున్నాం. ఓకే.